హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఏడాది పాటు నిల్వ ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి అన్నం, రోటీ, చపాతీ, ఇడ్లీ, దోశ ఎందులోకైనా సూపర్ టేస్ట్గా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. కరివేపాకు మన ఆరోగ్యానికి ఎంత మేలో అందరికీ తెలిసిందే కదా. అయితే కొంతమంది పిల్లలు కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు కదండి. అలాంటి పిల్లలు కూడా ఇష్టంగా తినే విధంగా ఈ కరివేపాకు పచ్చడి చేసి చూపిస్తున్నాను. మరి ఆలస్యం ఎందుకు, చేసేద్దాం రండి. ఇక్కడ ఈ పచ్చడి చేయడానికి నేను 4 కప్పుల కరివేపాకుని తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 కప్పుల నీళ్లు వేసుకుని నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు చింతపండుని వేసుకోవాలి. చింతపండు వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లాన్ని, చింతపండుని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండులో ఏమైనా నారలు, ఏసులు లాంటివి ఉంటే తీసేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకుని మీకు పచ్చడి ఏ విధంగా కావాలితే అంత దగ్గరికి అయ్యేంత వరకు చింతపండుని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న దానిని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకును అంతటిని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, పాడైపోకుండా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకునంతటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు బెల్లం రసాన్ని మీకు పచ్చడి పలుచగా కావాలితే కనుక ఈ విధంగా ఉడికించుకోవచ్చు. లేకపోతే మీరు చింతపండు రసాన్ని అంతటిని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టుకున్న చింతపండును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టించుకున్న మసాలా దినుసులన్నీ వేసుకున్నాక ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన కరివేపాకును, అలాగే 4 కప్పుల కరివేపాకుకి 1/2 కప్పు కారం వేసుకోవాలండి. కారం వేసుకుని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు బెల్లం రసాన్ని కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి. వేసుకుని ఆయిల్ అంతా బాగా కాగిపోయాక ఒక ఎల్లుల్లిపాయ రేకలుగా దంచుకుని వాటిని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ, 4 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని ఆయిల్ అంతా బాగా చల్లారిపోయాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టించుకున్న కరివేపాకు పచ్చడిని అంతటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకుని ఒకసారి టేస్ట్ చూసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉండే కరివేపాకు నిల్వ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ను ఫాలో చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.